హాయ్! ఈరోజు రాత్రి అంటే మంగళవారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో 'బిగ్ బాస్' హౌస్‌లో అందరూ నిన్న ఆ రోజు ముందు జరిగిన నామినేషన్స్ గురించి డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పుకుంటున్నారు. తర్వాత రోజు ఉదయాన్నే లేచి డ్యాన్స్ చేస్తారు. ఎవ్రీడే మార్నింగ్ లేవడంతో డ్యాన్స్ చేస్తారు. అంటే ఆ రోజు మొత్తం యాక్టివ్గా ఉంటారని బిగ్ బాస్ అలా పెట్టారు. డ్యాన్స్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అంతా అయిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళని లివింగ్ రూమ్లో సోఫా పైన కూర్చోమని కూటి కోసం కోటి విద్యలు అది బయట జరుగుతుందో లేదో తెలియదు, కానీ బిగ్ బాస్లో మాత్రం మీ ఆహారం కోసం మీరు ఆట ఆడి గెలుచుకొని ఆహారం గెలుచుకోవాలి అని వాళ్ళకి 3 గేములు పెట్టారు. ఆహారం కోసం అంటే రేషన్ కోసం 3 గేములు పెట్టారు. మొదటి గేమ్ ఫోటో పెట్టు ఆగేటట్టు. ఆ ఆటలో ఎవరి చీఫ్ల ఫోటోలు ఉంటాయి, ఎదురుగా బోర్డులు ఉంటాయి. ఆ బోర్డులో ఏంటంటే వారి చీఫ్ల ఫోటోలు బోర్డులో పెట్టాలి. బోర్డులో పెట్టిన తర్వాత పక్కన వాళ్ళ బోర్డులో చీఫ్ల ఫోటోలని తీసేయచ్చు, వీళ్ళ ఫోటోలని కాపాడుకోవచ్చు. ఈ కాపాడుకునే టైంలో డిఫెండ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి తీసేటప్పుడు వీళ్ళు ఆపుతారు, చేతులు అడ్డం పెడతారు. కొంచెం ఫిజికల్ కూడా జరుగుతుంది. కానీ ఏంటంటే బిగ్ బాస్ చేతులు తాకరాదు, చేతులు యూజ్ చేయరాదు. చేతులు యూజ్ చేయకుండా ఆడటం అనేది మీ దగ్గరకు వచ్చి ఫోటో తీసేటప్పుడు అతన్ని ఆపాలంటే బాడీ అయినా టచ్ అవ్వాలి. ఏం టచ్ కాకుండా ఆపడం అనేది కష్టం. కానీ ఈ గేమ్లో ఏంటంటే ఎవరెవరు ఆడారంటే నబీలు, పృథ్వీ ఆడారు. పృథ్వీ ఏంటంటే కొంచెం అగ్రెసివ్ కాబట్టి తను ఏంటంటే నబీలు కొంచెం అంటే అగ్రెసివ్ కాదు, కొంచెం రూల్స్ పాటించే టైపు. కొంచెం నబీలు ఈ గేమ్లో గెలిచి వాళ్ళు ఒక గేమ్ గెలిచినట్టు. రెండవ గేము నత్తలా సాగకు ఒకటి వదలకు. దీనిలో ఈ గేమ్లో క్యాబేజీని ఈ ఎండ్ నుంచి ఒక గీత గీసుంటారు, ఒక టేబుల్ లాగా. ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి నత్తలాగా తలతోనే తీసుకెళ్ళాలి. ఈ ఆటలో ఇద్దరు పార్టిసిపెంట్స్. ఇటుపక్క నిఖిల్, సోనియా, అటు ప్రేరణ, ఆదిత్య. నిఖిల్ చాలా ఫాస్ట్గా బాగా ఆడారు. సోనియా మాత్రం చాలా స్లో. అటుపక్క ఆదిత్య, ప్రేరణ ఇద్దరు ఫాస్ట్. నిఖిల్ ఫాస్ట్నెస్కి వీళ్ళే ఎక్కువ కొంచెం ముందున్నారు. ఈ సోనియా స్లో అయినా కానీ సోనియా ఆటలో ఏం చూపించట్లేదు. తర్వాత దేంట్లో చూపించట్లా, ఒక రొమాన్స్లో ఇంకా గాసిప్స్లో ఎదుటి వారి గురించి చాలీలు చెప్పుకోవడం, ఇంకా అవన్నీ ఘోరంగా ఉంటుంది. మసాలా ఉండకపోతే గేమ్లో మజా అంటూ ఉండదు. మసాలా ఉండాలి, కానీ మసాలా ఉండేటప్పుడు ఎదుటి వాళ్ళపైన రుద్దడం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎదుటి వాళ్ళని నెగిటివ్ చేయడం అది ఓ విధంగా రాంగ్. ఎందుకంటే అది గేమ్లో స్ట్రాటజీ కావచ్చు, కానీ అది మంచి పద్ధతి కాదు. ఇలా క్యాబేజీ ఫాస్ట్గా తోసే విషయంలో నిఖిల్తో పోటీ పడలేక బజర్ మోగేసరికి ప్రేరణ వాళ్ళ టీంకి క్యాబేజీ లేకుండా పోయింది. ప్రేరణ వాళ్ళ టీము ఓడిపోయారు. ప్రేరణ, ఆదిత్య టీం ఓడిపోయారు. నిఖిల్ టీం గెలిచారు. దానికి సంచాలకులుగా మణికంఠ ఉన్నారు. మణికంఠ క్యాబేజెస్ అయిపోయిన తర్వాత అటు వెళ్ళిన క్యాబేజెస్ తెచ్చిపెట్టాలి కదా అని ప్రేరణ గట్టిపడుతున్నారు. అప్పటికే బజర్ మోగింది, కానీ దానికి ముందే క్యాబేజీ తెచ్చిపెట్టాను. కానీ క్యాబేజీ తేకూడదు. ఎన్ని క్యాబేజెస్ ఉన్నాయో అన్ని క్యాబేజెస్నే యూజ్ చేయాలి. మళ్ళీ మీరు యూజ్ చేసిన క్యాబేజ్ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టకూడదు. అదే గేమ్ అని మణికంఠ చెప్పారు.
అది పాయింటే. ఎందుకంటే ఎన్ని క్యాబేజ్ ఉన్నాయో ఎవరు ఫాస్ట్గా ఆడి క్యాబేజ్ చేస్తారో అది కదా గేమ్. మీరు ఎంతసేపు ఆడితే అన్ని క్యాబేజ్ తెచ్చి పెట్టడం కాదు కదా అని నేను అనుకోవాలి. నా అభిప్రాయం. మణికంఠ అని వాళ్ళు ఏంటంటే మణికంఠ వాళ్ళ టీం అయినా కానీ మణికంఠ చెప్తున్నాడు, నా టీంని నేను ఓడించాలని, నా టీంకి రేషన్ రాకూడదని నేను అనుకుంటాను. ఆట రూల్స్ అన్నాక రూల్ ప్రకారమే నడుచుకోవాలి. మన టీం అయినా వాళ్ళ టీం అయినా ఏ టీం అయినా అంతే అని చెప్పుకొని తను బాధపడ్డాడు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి మూడో గేమ్ పెట్టారు. మూడో గేమ్ ఏంటంటే బోరని కొట్టు రేషన్ పట్టు. దానికి ఏంటంటే నిఖిల్ అబ్బాయి ఇద్దరు చీఫ్లు ఆడారు. ఏంటంటే వాళ్ళకు చుట్టూ బెలూన్స్ కట్టేస్తారు. బెలూన్స్ కట్టేసి దాన్ని ఏంటంటే ఒక ప్లాస్టిక్ స్టిక్ ఇస్తారు, రబ్బర్ స్టిక్ ఇస్తారు. ఎదుటి వాళ్ళ బెలూన్ పలగొట్టేయాలి. ఈ పగలగొట్టడంలో ఏంటంటే అన్నీ కింద పడిపోయి ఆ స్క్వేర్ షేప్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. బయటికి వెళ్ళిపోయిన దాన్ని అబ్బాయి బయటికి వెళ్ళి కొడతాడు. యాక్చువల్గానే బయటకి గిరిగీసిందే గిరిలో కొట్టాలని. అబ్బాయి బయటికి కొట్టడం అది రూల్కి వ్యతిరేకం. సంచాలకులుగా సోనియా ఉన్నారు. సోనియా చెప్పినా కానీ యష్మి టీం అంతా అరిచి వాళ్ళ టీం కోసం అరిచి కొట్లాట పెట్టినట్టు వాళ్ళ టీం అంతా చేయట్లా, మ్యానిపులేట్ చేస్తున్నారు. యష్మి అయితే లాస్ట్ 2 days నుంచి నేను చెప్తున్నట్టు యష్మికి ప్రేరణ అయితే ఘోరంగా ఉన్నారు. అంటే ఇంతకుముందు మోనిత లాస్ట్ సీజన్లో మోనిత ఉండేది, ఆ అమ్మాయి ఈ అమ్మలాగా వచ్చిందా అని ఒక వీడియో కూడా ఉంది, ఎవరో చేశారు. సేమ్ ఆమె కంటే ఎక్కువ చేస్తుంది. ఆమె అంటే గేమ్లో మోనిత అయితే గేమ్లో తన వరకు వచ్చినప్పుడు చేసేది, తను ఆడేటప్పుడు, తను ఓడిపోయేటప్పుడు, తను గెలిచేటప్పుడు చేసేది. ఈవెన్ ఎవరు ఆడినా ఎవరు గెలిచినా వింత హావభావాలు చూపిస్తుంది. అంటే తనకి నచ్చిన వాళ్ళు ఓడిపోతున్నారు అంటే ఒకలాగా చూపిస్తున్నారు. దాని సంచాలకులుగా సోనియాను ఉంచడం అంత, సోనియా దేంట్లోనూ ఆట తీరు చూపించటం లేదు. తను ఒక గ్లామర్గా కొంచెం రొమాన్స్ చూపించడం తప్పితే సోనియా దేంట్లోనూ. ఈ టీంలో ఏంటంటే చివరికి ఏ కలర్ బాల్స్ ఉన్నాయి అని చూసి నిఖిల్ టీం గెలిచినట్టు అనౌన్స్ చేశారు. సోనియా ఏంటంటే బెప్పం లాగా తను ఏంటంటే ఏం చేస్తుందో తెలియదు. ఈ ఎపిసోడ్లో ఈ 3 గేమ్స్ జరిగినాయి. యాక్చువల్గా మీకు స్క్రీన్ షాట్స్ పెడితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ స్క్రీన్ షాట్స్ పెట్టడం వల్ల లాస్ట్ నా ఛానల్ని బ్యాన్ చేశారనుకుంటున్నా. బ్యాన్ అయిపోయింది లాస్ట్ ఛానల్, ఇంతకుముందు ఛానల్. స్క్రీన్ షాట్ పెట్టడం వల్ల బ్యాన్ అయిపోయింది అంటున్నాను. స్క్రీన్ షాట్ లేకుండా చేద్దాము అని స్క్రీన్ షాట్ పెడితే మీకు ఏంటంటే ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు అనేది పాయింట్ బాగా అర్థమవుతుంది. కానీ ప్రయత్నం చూస్తాను ఎలా చెప్పాలి ఏంది అనేది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మోర్ వీడియోస్ ఇవే కాదు, జాబ్స్ గురించి కూడా వీడియోస్ చేస్తాను. బాయ్.